ఫస్ట్ 2 డేస్ ఇఫ్తార్ లేట్‌గా హరీబరీగా చేశాం కాబట్టి, ఈరోజు త్వరగానే చేయడం స్టార్ట్ చేసేసాను. ఇది నా హస్బెండ్ స్టైల్ బీఫ్ కర్రీ అనమాట. ఇది హాఫ్ కేజీ బీఫ్ వాష్ చేసుకొని డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్, షాజీరా, ఉప్పు, కారం, పసుపు, టొమాటోస్, ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే కర్రీకి చాలా బావుంటది. గరం మసాలా కొంచెం ఏసుకోవాలి. ఈ వైట్ కలర్ బోన్స్ వచ్చి మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట. ఆయన తినేస్తారు. సో, అది కొంచెం ఎక్కువగా తీసుకొని వచ్చారు. ఇక్కడ హాఫ్ కేజీకి నేను 300 ఎంఎల్ వాటర్ పోసుకుంటున్నాను. దీనికి అరౌండ్ ఒక 45-50 విజిల్స్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే బీఫ్ ఉడకడానికి చాలా టైం పడతది. ఇక నేను రోటిని 20 సెకండ్స్ ఆల్రెడీ కాల్చి పెట్టేసుకున్నాను బోత్ సైడ్స్. ఫ్రీజ్ చేసుకోవడానికి జిప్‌లాక్‌లో యాస్ యూజువల్ పెట్టేసి ఫ్రీజర్‌లో పెట్టేసాను. సో దట్ ఈజీగా ఉంటది కదా! అప్పటికప్పుడు కాల్చుకుందామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేయడం ఇది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఫ్రీజ్ చేసి ట్రై చేసింది లేదు. ఇంకా కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇప్పుడే తీసి పెట్టేసుకుంటున్నాను. అలానే రూ అఫ్జా కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే కూల్‌గా ఉంటదని. విజిల్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని దించేయడమే. ఇది మా డే 3 ఇఫ్తార్. రేపు డే 4 ఇఫ్తార్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.